మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించడానికి మేము ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది మా అందరికీ మీరు అనుగ్రహించినటువంటి కృపని మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా మా ప్రార్థనలను, మా మనవులను, అలాగే మా ఆరాధనలు మీరు అంగీకరించారు. వాక్యమై ఉన్న దేవుడుగా మాతో మీరు మాట్లాడండి. ఈ సంవత్సరపు ముగింపులోకి మేము నడుస్తూ ఉండగా, ఈ సంవత్సరంలో మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, ఆత్మీయ ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల, మా జీవితాల్లో మీ సంకల్పం నెరవేర్చబడడానికి, మేము అన్ని విషయాల్లో మీకు నమ్మకస్తులుగా ఉండడానికి ఈ దినం మీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని వాక్యంలోంచి కీర్తనాకారుడు రాసినటువంటి కీర్తనలను మనం ధ్యానం చేసుకుందాం. 77వ కీర్తన, 77వ కీర్తన. పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. చాలు, మరొకసారి నేను చదువుతున్నాను. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఆమేన్. ఈ కీర్తన రాసింది ఆసాపు. ఈ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే, బ్యాక్గ్రౌండ్ అనగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచన చేస్తే, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజలు ఉన్నప్పుడు, చాలా నిరుత్సాహం చెందేటటువంటి స్థితిలోకి వారు వెళ్ళినప్పుడు, ఆ భక్తుడు రాస్తున్న చెప్పిన మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆ దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు అంటే సహాయం చేస్తాడు అని చెప్పడానికి రాయబడినటువంటి కీర్తన ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. వినండి వినండి వినండి, ఈ మాట మనం ఆలోచన చేస్తూ, ఈ కీర్తన 1 నుండి 10 వచనాల వరకు కూడా ఒక భాగం కనబడుతుంది. 11 నుండి 20 వచనం వరకు కూడా ఒక భాగం కనబడుతుంది. 1 నుండి 10 వరకు మనం గమనించినప్పుడు కనపడేది ఏంటి అంటే లెమెంట్ అంటారు, అంటే వేదన. బైబిల్లో లెమెంటేషన్స్ అనే ఒక అధ్యాయం ఉంది, అదే ఒక పుస్తకం ఉంది. ఇంతకీ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి? 66 పుస్తకాలు. అందులో ఒక పుస్తకం పేరు లెమెంటేషన్స్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పిన మాట, తెలుగులో దాన్ని విలాప వాక్యాలు. విలాపం అంటే ఏంటి? ఏడుపు. ఏడుపు. 1 నుండి 10లో అక్కడ కనబడుతుంది ఏంటంటే బాధే. కానీ 11 నుండి 20లోకి వచ్చేసరికి అక్కడ కనబడుతుంది ఏంటంటే ఏడుపు కనబడట్లేదు, కానీ మనం గమనించినప్పుడు స్తుతి కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవుడి జీవితంలో ఒకవేళ దుఃఖంతో ప్రారంభించబడిన, అంతిమంగా దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప ధన్యత ఏంటంటే మనకెప్పుడు కూడా సంతోషమే. దేవుని స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ముందు సంవత్సరపు ముగింపులోకి వెళ్తున్నటువంటి మనం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సంవత్సరాలతో మనకు సంబంధం లేదు, కానీ సంవత్సరాలని దయాకిరీడుపుగా ధరింపజేస్తున్నటువంటి దేవుని స్తుతించడానికే సంవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒకేలాగా ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని మాట ఇచ్చినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి ఎందుకు ఈ మాట ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో కూడా విషాదాలు, విలాపాలు, సమస్యలు, శ్రమలు ఈ సంవత్సరంలో మనం చూసినప్పటికీ కూడా దేవుడు నీకు నాకు అంతిమంగా ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుడు మన జీవితంలో సహాయకుడిగా, మన జీవితంలో స్తుతిని మనం అందించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఒకసారి ఒక మాట నేను చదివాను, వినాలి. ఆ మాటను ఏమని అంటే, ఈ గుర్రాలకి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు దాన్ని బరువులు కట్టి పరిగెత్తిస్తారంట. పరిగెత్తించేటప్పుడు ఒక ప్లేస్కి వచ్చి ఆ గుర్రాలని పరిశీలన చేసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక ప్లేస్కి వచ్చి ఇంకా అది ఎక్కలేకపోతున్నప్పుడు, ఒకళ్ళు ఎత్తులోకి వెళ్ళినప్పుడు దాని వెనకున్నటువంటి బరువు ఒక దగ్గరకు వచ్చి అది ఎక్కలేకపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంట అంటే, ఒక్కొక్క బరువు దించుతారంట. ఆశ్చర్యమైంది, గమనించింది ఏంటి అంటే, దాని మీద బహుశా ఒక 10 బరువైన వస్తువుల వెనక కట్టారు అనుకోండి. ఆ 10 నుండి 5కు తీసేసిన, 5 నుండి 3కు వచ్చిన, 3 నుండి 1కి వచ్చినా కానీ గుర్రం కదలదంట. దానికి రీజన్ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు అది ఫిక్స్ అయిపోయింది, ఇంకా నా వల్ల ఇక్కడ కాదు. దానికి ఎంత బరువు ఉందన్నది కాదు, దానికి ఫిక్స్ అయిపోయినటువంటి విషయం ఏంటంటే, అది నా వల్ల ఇంకా కాదు అని అనుకొని అక్కడే ఆగిపోద్దంట. అదే గుర్రాలకి కంటికి ఒక సైడ్ ఇది కనపడకుండా కడతా ఉంటారు, ముఖ్యంగా హార్స్ రైడింగ్ చేసేటప్పుడు. రీజన్ ఏంటి అంటే, ఇది సైడ్కి చూస్తే అది వెంటనే డిసప్పాయింట్ అయిపోద్దంట, దానికి ఉన్నటువంటి లక్షణం. అందుకే అది సైడ్కి చూసేది కాకుండా స్ట్రైట్గా చూసేదిగా ఉన్నప్పుడు అది ముందుకు పరిగెత్తడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటల్లో మన దాకా ఎందుకు తీసుకొస్తున్నా అంటే, చాలామంది క్రైస్తవులు వెనక్కి చూస్తారు, పక్కకు చూస్తారు, జరిగిపోయిన వాటిని తలంచుకుంటూ ఉంటారు. ముందున్న వాటి కొరకు పరిగెత్తలేనటువంటి వారుగా ఉండి నష్టపోతున్నటువంటి వారు ఎందరో ఉండగా, ఆసాపు ఈరోజు మనం అందరం ముందుకు తీసుకొస్తున్నటువంటి శుభవార్త ఏంటంటే, ఇప్పటికీ కూడా నువ్వు నిరుత్సాహంలో ఉంటే ఈరోజు మనం చూడబోతున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, వెయిట్, గాడ్ విల్ హెల్ప్. అనగా తప్పకుండా నిరీక్షించండి, ఎదురు చూడండి, దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి. దేవుడు మనకి తప్పకుండా సహాయము చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూద్దాం, వెయిట్ చేద్దాం, నిరీక్షిద్దాం. రండి దేవుని వాక్యంలోంచి చూద్దాం. మళ్ళీ ఇందాక చదువుకున్నటువంటి 77వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. వినండి. ఈ దినము మనం ప్రభువును బట్టి ధైర్యంగా ఉండడానికి, నిరీక్షించి ఉండడానికి, ఎదురు చూడడానికి, దేవుని సహాయం కొరకు కనిపెట్టుకోవడానికి సత్యము మన ముందుకు తీసుకొస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన బాహుబలం. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన చెప్పండి, దేవుడు మనకు ఏమై ఉన్నాడు చెప్పండి? ఆయన బాహుబలం. బాహుబలం అంటే ఏంటి? ఏమండి? సామర్థ్యం. ఆయన యొక్క బాహుబలం. బాహు అంటే ఏంటి అసలు యాక్చువల్గా తెలుగులో? బాహు అంటే చెయ్య,
కరములంటే చెయ్యి, బాహువులంటే ఏంటి? భుజాలు. చేతులకి బలం ఉండకపోయినా ఒక్కోసారి ఏం చేస్తాం తెలుసా? భుజాంతో ఏం చేస్తాం? తోస్తాం, ఎందుకంటే అది బలంగా ఉంటుందని. ఇక్కడ ఆయన భుజబలం, ఒక మాటలో చెప్పాలంటే బాహుబలం అనగా దేవుడి యొక్క బాహుబలం ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. నమ్మండి, ఈ సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్న మాట, నమ్మండి, దేవుని బాహుబలం మనకు సహాయం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలి అన్నదే ఈరోజు ఈ వాక్యం దగ్గరికి మనం రాబోతున్నాం. రండి, మొదటి వచనం చదువుకుందాం. దేవుని బాహుబలం మన జీవితంలో సహాయం చేయాలి అన్నా, నీవు నేను నిరీక్షణ ఉంచాలి అన్నా, దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి అన్నా, నీవు నేను కలిగి ఉండాల్సినటువంటి 3 లక్షణాలను ఈరోజు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటిది చదువుదాం, చూడండి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యము, దేవుని యొక్క భక్తుని ద్వారా మనందరికీ ఈరోజు ఆయన కొరకు ఎదురు చూస్తే ఆ అనుభవాల్లోకి రావడానికి ఒకే ఒక మెయిన్ రీజన్, 3 లక్షణాలు మనం కలిగి ఉండాలని చెప్పాను కదా. మొదటిది ఏమిటంటే, అక్కడ గమనిస్తే ఏం చెప్తున్నాడు ఆయన? నేను దేవునికి ఏం చేస్తాడంట? మొరపెడతానంట. ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, ఈ సంవత్సరం నీవు ప్రార్థన అనే ఇన్వెస్ట్మెంట్లో నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? నా ప్రశ్న అర్థమైందా? బ్యాంకులో మనం మనీ దాచుకుంటాం, లేకపోతే పాలసీలు కట్టుకుంటాం, లేకపోతే పోస్ట్ ఆఫీసులు కట్టుకుంటాం, లేకపోతే మొన్న మధ్య మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి, నేను అనుకుంటానే ఉన్నాను, నాకు ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నాతో అవసరమైనటువంటిది ఏదో ఉంటేనే అతని దగ్గర నుండి ఫోన్ వస్తుంది అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాను. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు టర్మ్ పాలసీ కట్టావా అని అడిగాడు. టర్మ్ పాలసీ కట్టావా అంటే, నాకు టర్మ్ పాలసీ ఏం లేదు అంటే, టర్మ్ పాలసీ 45 సంవత్సరాలు ఆయన చెప్తున్న మాట, ఇంతకుముందు ఈ 40 ఏళ్ళు లోపు వాళ్ళకే ఉండేది, లేదా 45 ఏళ్ళు లోపు వాళ్ళకే ఉండేది, ఈ ఒకే ఒక సంవత్సరం అవకాశం ఇస్తున్నారు, నువ్వు టర్మ్ పాలసీ కట్టుకున్నావా అని అడిగితే నాకు అవసరం లేదని చెప్పి పెట్టేశాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, మంచిదే. మనకు సేవింగ్స్ ఉండాలి, పాలసీస్ ఉండడం మంచిదే, హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఉండడం మంచిదే. ఎందుకంటే ఇక మనం అనుకుంటాం చాలా చులకనగా తీసేస్తాం ఇన్సూరెన్స్లు కట్టాలన్నప్పుడు. కానీ కొన్ని ఆపద సమయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్కు బాగోనప్పుడు మాకు చేతికే డబ్బులు పడ్డాయి, దాదాపుగా 2 లక్షల పైనే ఖర్చు అయింది. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, అదే ఇన్సూరెన్స్ ఉంటే ఖచ్చితంగా అలాంటి సమయాల్లో ఉపయోగపడుతుంది. కట్టుకోగలిగిన వారు, నేనేమి దాన్ని ఇన్సిస్ట్ చేయట్లేదు, అంటే మేము బలవంతంగా చెప్పట్లేదు, కానీ ఇవన్నీ మీ సూచన కొరకు చెప్తున్నాను. నా క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఇవి ఉండడం కూడా మంచిదే. మనం భౌతికంగా ఏం ఉండకూడదు, అసలు డబ్బులే ఉండకూడదని నేను చెప్పను, ఇవి ఉండాలి. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా? అక్కడ ఉంది ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎందుకు ప్రార్థన? ఈయన ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఈయన తన కష్ట సమయంలో ఏ మనుషుడి దగ్గరికి వెళ్ళలా. చాలాసార్లు మనుషుల మీద ఆధారపడి, మనుషులు నిలబడితేనే ఏదైనా జరుగుద్ది అనుకొని మనుషుల మీద ఆధారపడేవారు చాలా మంది ఉంటారు. వ్యక్తుల మీద ఆధారపడుతున్న వారు, వారికి ఉన్నటువంటి వనరుల మీద ఆధారపడేవారు ఉంటారు. కానీ ఇక్కడ ఆసాపు ఆధారపడుతుంది ఎవరి మీద అంటే దేవుని మీదే. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ మళ్ళీ అంటాడు, చూడండి ఆ మాట, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. ఎక్కడ దాకా? ఎప్పుడు దాకా? దేవుడు నాకు చెవియొగ్గు వరకు. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు చెప్పండి? ఆయన వినేంత వరకు. ఒక్క మాట అడుగుతున్నాను, ఆయన విన్నాడా లేదో మనకెలా తెలుస్తుంది? ఆయన వింటున్నాడా లేదా మనకెలా తెలుస్తుంది? కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు నా ప్రార్థన
ఆలకిస్తాడు, నా మనం అంగీకరిస్తాడు, నా కన్నీరును కూడా ఆయన వ్యర్థపరచడు, దానిని ఒక బుడ్డిలో దాస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ఆయన వినేంత వరకు, నా ప్రార్థనకు చెవి యొగ్గేంత వరకు నేను ఎలుగెత్తి దేవునికి మనవి చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకవేళ ఈ సంవత్సరం నష్టాన్ని తలుచుతూ ఒకవేళ గడిపేసావేమో నాకు తెలియదు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నష్టాన్ని తలిచినంతగా దేవుణ్ణి తలుచుకున్నావా లేదా? నష్టాన్ని తలిచినంతగా దేవునితో సమయం గడిపావా లేదా? నష్టాన్ని తెలిసినంతగా దేవునికి అవకాశం ఇచ్చావా లేదా? దేవుని పూనుకోవడానికి, దేవుడు ముందుకు రావడానికి, దేవుడు నీ జీవితాన్ని ఆయన ఏదైనా చేయడానికి ఆయన వినేంతగా ఆయన సన్నిధిలో ఉన్నావా లేదా అన్నది ఒక ప్రశ్న. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, భక్తుని జీవితం ద్వారా నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టెదను, ఆయన మనవి వినేంత వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మనవి విండా అని అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట రండి చూద్దాం. చూడండి, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలోనే 9వ కీర్తన 9వ వచనం గనక మనం నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుని వాక్యము సూటిగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నలిగిన వారికి ఆయన ఏమై ఉన్నాడు అంటే మహాదుర్గం. ఒక చెల్లి అన్న వినండి, సహజంగా నలిగిన వారు అనగా లేకపోతే కుంగిన వారు, బలహీన పడిన వారు, ఏమా చాలాసార్లు మన ఇంటికి ఎవ్వరూ రావట్లేదనే బాధపడతాం. మనం కృంగిన సమయంలో మన పక్కన ఎవరైనా ఉంటే మనకెంతో ధైర్యంగా అనిపిస్తుంది. నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. వింటున్నారా? వినండి. ఒక వ్యక్తిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. ఎవరు ఆ వ్యక్తి అంటే, నేను మిర్యాలగూడలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ డే మా నాన్నగారు భౌతికాయం పక్కన నేను కూర్చొని ఉన్నాను. ఆ రాత్రంతా నాతో ఒక వ్యక్తి కూర్చున్నాడు, శ్రీను అని ఒక వ్యక్తి. మన ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితమో మరి కరోనాకు ముందో గుర్తులేదు, కానీ వెళ్ళినప్పుడు కూడా అతను ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేయలేదు, నాతో పాటు కూర్చున్నాడు నాకు అండగా ఆ రాత్రంతా. కానీ నేను ఇప్పటికీ ఆ వ్యక్తిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నానంటే, ఆ సమయంలో నా పక్కన ఉన్నది ఎవరు అంటే ఆ వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నలిగిన సమయంలో, కృంగిన సమయంలో, బలహీన పడిన సమయంలో ఎవరైనా మన పక్కనుంటే బాగుండని అనుకుంటాం, ఎవరికైనా మన గోడు చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటాం. కొంతమంది ఏమంటారు చెప్పండి, ఎవరికైనా పంచుకుంటే మన భారం, గుండెలో ఉన్నటువంటి భారం తీరుద్ది. కానీ నేటి దినాల్లో నువ్వు నలిగిన సమయంలో, కృంగిన సమయంలో, బలహీనపడిన సమయంలో నీ పక్కన నిలబడేవారు ఎవరు లేరు. కానీ ఒకే ఒక వ్యక్తి, ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? మన దేవుడు మహా దుర్గం అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం అంతా ఒకవేళ మనుషులు రాలేదనో, మనుషులు పట్టించుకోలేదనో, నా పక్కన ఎవరు నిలబడలేదని ఇలాగే నువ్వు సనుక్కుంటూ గొనుక్కుంటూ గడిపావేమో నాకు తెలియదు. కానీ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆసాపు జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆసాపు జరిగినటువంటి ఆ సంఘటనలు జ్ఞాపకం చేస్తూ, ఆసాపు ద్వారా ఈరోజు మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదిగో చూడండి, నేను దేవునికే మొరపెడతాను, ఆయన ఎలుగెత్తి నేను మొరపెట్టే విధానం ఆయన నా కొరకు చెవి ఎగ్గేంత వరకు ఆయనకే మొరపెడతానని ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు. చాలామంది కమిట్మెంట్స్లో ఫెయిల్ అయిపోయాం. తీసుకుంటాం, ప్రార్థనలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ఏమండి దేవుని మందిరంలో ఉండాలి, రాత్రులు దేవుని మందిరంలో గడపాలి, సంఘంలో గడపాలి, సేవకులతో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, అన్నిటికీ వెళ్ళాలి, పరిచర్లో ఉండాలి, ఏమండి దేవుని కొరకు ఏదైనా చేయాలి అని ఎన్నోసార్లు ఎన్నో కమిట్మెంట్లు తీసుకుంటున్నావు. నీ కమిట్మెంట్లో నువ్వు నిలబడింది ఎంతసేపు కూడా దేవుడు చేయలేదు, దేవుడు జ్ఞాపకం చేసుకోలేదని మనం నెపమంతా ఎవరి మీద మోపుతామంటే దేవుని మీదే మోపుతా ఉంటాం. కానీ అసలు నువ్వు చేసింది ఎంత?
ఈరోజు ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తుల జీవితాలు చూస్తూ ఆయన తీసుకున్నటువంటి తీర్మానం, నేను దేవునికి మాత్రమే అని అన్నాడు. అందుకే దేవుడు ఈరోజు ఆ దుఃఖంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క జీవితాన్ని సంతోషంతో, సాక్ష్యంతో నింపాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే కీర్తనకారుడు చెప్పిన మాట 9:9 ఏమని చెప్పండి, ఆయన నలిగిన వారికి తన మహాదుర్గము, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు నేను సూటిగా ధైర్యంగా ఆయన మీద నిరీక్షణ ఉంచడానికి మన వాక్య సందేశం అదే కదా, వెయిట్, గాడ్ విల్ హెల్ప్. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడు అంటే నువ్వు ఎదురు చూసినప్పుడు, నిరీక్షణ ఉంచినప్పుడు, ఆయన చేసేంత వరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు. అందుకే అక్కడ అంటాడు, నలిగిన వారికి, ఆపత్కాలంలో ఉన్న వారికి ఆయన ఏమైనాడు తెలుసా, మహాదుర్గం. రండి, ఇంకెందుకు ఆయన మీద మనం ఆయనకు మొరపెట్టాలి అంటే, వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యాలను మనం గమనిస్తున్నప్పుడు 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, తనకు మొరపెట్టు వారందరికీ, చెప్పండి, అందరికా కొందరికా అనా? అందరికా కొందరికా? ఆయనకేమైనా వ్యత్యాసం ఉందా? ప్రాంత భేదం ఉందా? ఈ మధ్యకాలంలో సంఘంలో కూడా ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు, ఏమండి మత భేదాలు. ఎందుకు ఈ మాట అంటే, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి ఉంటారు, ఒక కులానికి చెందిన వాళ్ళందరూ ఒక దగ్గర కలిసి ఉంటారు, ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తుంటారు. మీకు అర్థమైందో లేదో, సంఘం అంటే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన యొక్క శరీరం, ఆ శరీరంలో అవయవాలు మాట్లాడుకునేప్పుడు కూడా ఎలా మాట్లాడుతుందో తెలుసా? మీరు ఒకటి కదండి. కొంతమంది పరిచయం చేసుకో, మనం ఒకటి కదండి, మనోలేనండి, మీవోలేనండి అంటూ ఉంటారు. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఇంకా మీలో లోకం చనిపోలేదన్నమాట. ఇంకా మీ వాళ్ళేంటి, మా వాళ్ళేంటి, మనోళ్ళేంటి, ఏమండి, ఇంకా కులభేదం ఏంటి, ఇంకా ప్రాంతీయ భేదం ఏంటి? ఒక ప్రాంతం నుండి వస్తే ఒకటా? మరి నేనైతే ఒక మాట ఆలోచన చేయండి, నేను తెలంగాణలో పుట్టాను, ఆంధ్రాలో ఉన్నాను. భవానీ వీళ్ళందరినీ గమనించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఆంధ్రాకి వెళ్ళిపోయారు, సారీ తెలంగాణకి వెళ్ళిపోయారు. అంటే భేదాలా? ఇప్పటికీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, అమ్మగారికి ఉన్నటువంటి ముగ్గురాలు అనగా మా తోడల్లో మాకు ఎప్పుడు భేదం లేదు. అంటే నేదో గొప్ప కోసం ఈ మాట చెప్పట్లేదు. ఇప్పటికీ కుల ప్రస్తావన లేదు. ఇప్పటికీ నాకు డానీ గారి ఇల్లు తెలియదు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటికీ డానియల్ గారి ఇల్లు తెలియదు నాకు. అంటే ఎందుకు ఈ మాట అంటే, ఇంకా మనలో క్రైస్తవులుగా చెప్పబడుతున్నాడు, మనకు భేదాలు ఇంకెక్కడ వచ్చాయి? ఇంకా భేదాలు ఎందుకున్నాయి? మాట్లాడుకుంటే మీరే ఎందుకు మాట్లాడుకుంటారు? మనల్ని ఎందుకు అనుకుంటారు? మనలో ఉంది వ్యత్యాసం. కానీ వ్యత్యాసం లేని దేవుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? తనకు మొరపెట్టు వారందరికీ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? అందరికా కొందరికా చెప్పండి? అందరికీ. దేవుని స్తోత్రం చెప్దామా? నీవు ఆ మూలలో ఉన్న వ్యక్తికి మొరపెట్టినా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మొరపెట్టినా, ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి మొరపెట్టినా, దేవుడు ఆ మొరను వింటాడు. నీ ఇంటిలో మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనం క్యాలెండర్స్ తీసుకుని వెళ్తున్నప్పుడు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుకైన స్థలంలో కూడా దేవుడు నీ మొరను వింటాడు. కొంతమంది ఇల్లులకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, గోడలు కూడా దూకాం మేము, ఏమండి. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయి, గృహాలు ఉన్నాయి. అలాంటి వారు మొర కూడా దేవుడు వింటాడు. దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అనేది చూడదు కానీ, ఏంటి నీ స్టేటస్ అన్నది చూడడు కానీ, నువ్వు మొర పెడితే కింద మాటలు అంటాడు, ఏమంటాడు చెప్పండి? తనకు నిజముగా మొరపెట్టు వారు అందరికీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న వారికి చెప్పండి, నీకు సమీపంగా ఉన్నాడని. వెంటనే చెప్పాం కదా, మరి సమీపంగా ఉన్నారు అంటే దానికి ముందు ఒక షరతు ఉంది. ఏంటి అంటే, ఆ షరతు నువ్వు నిజంగా. ఈ సంవత్సరం ఒక ప్రశ్న వేసుకుందామా? మనం మొరపెట్టాం, ఎన్నోసార్లు మొరలు పెట్టాం, ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలు ఉన్నాం, ఎన్నోసార్లు. కానీ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా మొరపెట్టావా? ఏమండి, నువ్వు నిజంగా మొరపెట్టావా?
నువ్వు నిజంగా మొరపెడితే దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటా వాగ్దానం అంటే, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉంటే చూడండి, ఆలోచన చేయండి. ఎవరైనా ముఖ్యమంత్రి గారో, ఎమ్మెల్యే గారో, ఎంపీ గారో వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పూలు జల్లే వాళ్ళు ఉంటారు, బొకేలు ఇచ్చేవారు ఉంటారు. వారితో పాటు ఉన్న వాళ్ళకు కూడా అంతెందుకు, సరే మనం రాజకీయాలు విడిచిపెట్టండి. యేసు ప్రభు వారు గాడిద నెక్కితే గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దామా? గాడిదకు ఘనత వచ్చింది. దేవుని ఉపయోగించుకున్నటువంటి ఒక గాడిదకు కూడా ఘనత వచ్చింది. ఎందుకు ఈ మాట అంటే, మరి ఆయన సమీపంగా ఉంటే నీకు ఎంత మేలు జరగాలి, ఎంత లాభం జరగాలి, ఎంత దీవెన పొందుకోవాలి, ఎంత ఘనత రావాలి. మరి ఎందుకు రాలేదు ఈ సంవత్సరం? నువ్వు ఎంతసేపు కూడా సంవత్సరాన్ని నిందించావు కానీ, సంవత్సరంలో జరిగిన సంఘటనలే జ్ఞాపకం చేసుకున్నావు కానీ, దేవునికి నువ్వు నిజంగా మొరపెట్టావా? ప్రశ్న నీకు నాకు దేవుడు మన ముందుంచుతుండగా, కానీ వాగ్దానాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు ఆయనకు నిజంగా మొరపెడితే ఆయనకి ఏమై ఉన్నాడు తెలుసా? సమీపంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆసాపు ఏం చేస్తున్నాడు? ఇంకెవరికో చెప్పుకోలేదు ఆయన. ఆసాపు ఇంకెవరికో చెప్పుకోలేదు, దేవునికి మాత్రమే చెప్పుకున్నాడు. ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేశాడండి, ఎలుగెత్తి మొరపెట్టాడండి. ఎప్పటి వరకు తెలుసా? దేవుడు మొరను ఆలకించేంత వరకు. దేవుని స్తోత్రం చెప్దామా? ఆయన ఆలకిస్తే ఎలా ఉంటుంది మనకు తెలుసు. గుడ్డివాడు, భర్తమైనటువంటి గుడ్డివాడు రోడ్డు పక్కన ఉన్నాడు. దేవునికి వినపడ్డానికి ఎంతగానో కేకలు వేశాడు. ఆయన నివారించిన వారు, ఆపిన వారు, వద్దని హెచ్చరించిన వారు, ఆయన ఆగడని చెప్పిన వారు, నీ వల్ల కాదని చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. మనకు కూడా ఈ సంవత్సరంలో అలాంటి వారు ఎంతో మంది తగిలే ఉంటారు. నీ వల్ల కాదని, నువ్వు చేయలేవని. ఏదైనా పని చేస్తున్నప్పుడు సైలెంట్గా చేస్తే, ఇంకొక మాట చెప్పిన, ఒక ఎగ్జాంపుల్, వాళ్ళే పక్కన కుటుంబం వాళ్ళు ఎవరిని పిలవలేదండి. వాళ్ళు పని చేస్తున్నారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. టోటల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా క్లీన్ చేశారు, మొత్తం అంతా పగలగొట్టారు, మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఒకవేళ మనం ఇంకొక ఇద్దరిని కలుపుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరు వచ్చి ఏమంటారంటే, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కాదు, ఇది ఇలా ఉంటుంది, ఈ రాయి ఎత్తలేవు, ఆ రాయి నువ్వు మోయలేవు, అది చేయలేవు, అంతే. అక్కడితో ఏమైపోద్ది? ఫుల్ స్టాప్. కానీ వాళ్ళు ఎవ్వరు మాట వినకుండా వాళ్ళకి వారు చేసుకుంటున్నారు. ఏం జరిగిందో తెలుసా? చక్కగా పని జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా అంటున్నారు సేవకురాలు, వాళ్ళు పని చేస్తున్నారంటే మన కోసమేలే అని అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, ఈ సంవత్సరంలో మనని ఆటంకపరిచిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్నో మాటల ద్వారా వెనక్కి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఆ మాటలు ఉపయోగించడం మాత్రమే వాళ్ళకి ఏంటంటే పనుల్లో కనపడరు. వాళ్ళు నిజంగా వారు సహవాసంలో కనపడరు. అసలు నిజం చెప్పాలంటే ఎవరైతే ముందుకు ఏది ఎవరో దేనికి రారో వారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, మీరు ఎన్నన్నా అనుకోండి, ఎవరెవన్నా అనుకోండి, దేవుని పని ఎప్పటికీ కూడా ఆగదు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుని స్తోత్రం చెప్దామా? ఒకే ఒక రీజన్ ఏంటంటే, దేవుడు మన మొరను ఆలకించే దేవుడు. అందుకే భక్తులు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరకు వస్తున్నారు. సరే రండి చూడండి, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ ఏలి ఎవరైనా దైవజనుడు, కానీ ఇక్కడ ఒక స్త్రీ, ఆమె అంటే ఎవరు? హన్నా. ఆఖరికి దైవజనుడు కూడా ఆమె మత్తురాలై ఉందేమో అనుకున్నారు. సమాజం ఎప్పుడు కూడా అలాగే అనుకుంటుంది, లోకం ఎప్పుడు కూడా అదే అనుకుంటుంది. ఏమని చెప్పండి, వినండి. మనను వాళ్ళు అంచనా వేసే విధానం వేరుగా ఉంటుంది.
మనం బైబిల్ పట్టుకొని వస్తా ఉంటే, ఉదయకాలం చలిలో వస్తా ఉంటే మనం చూసిన వాళ్ళు చాలా మంది వీళ్ళకి ఏం పని లేదు, అక్కడ వాళ్ళేదో చెప్తా ఉంటారు, ఇక్కడ వీళ్ళేదో వింటా ఉంటారు. వెళ్ళే వీళ్ళ పెద్ద గొర్రెలు. మనకు పెట్టిన పేరు ఏంటంటే గొర్రెలు. ఏమండి, ఏంటి సమాజం పిలుస్తున్న పేరు ఏంటంటే గొర్రెలు. కాబట్టి వీళ్ళు ఏంటంటే పొలోమని వెళ్తా ఉంటారు, ఇంకేం పని లేదు అనుకుంటా ఉంటారు. సమాజం అలా అనుకోవచ్చు, లోకం అలా అనుకోవచ్చు, నీ కుటుంబం అలాగ అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ రోజు కూడా మనందరితో చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ వారు ఎవరైనా ఏమని అనుకోండి, కానీ నీ దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ దేవుడు నీ మనవిని దయచేసే దేవుడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. అన్న మూలిగింది, అన్న ఏడ్చింది, అన్న కన్నీరు కాచింది, అన్న తనకున్న కదువును, తనకున్న గోడును మనుషులకు కూడా చెప్పుకోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఆ మొరను విన్నాడు, దేవుడు ఆ మొరను ఆలకించాడు, దేవుడు ఆమెకు దయచేశాడు చక్కని గర్భఫలం. గొప్ప ప్రవక్త, గొప్ప సేవకుడు సమయల్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా. ఈ సంవత్సరం నువ్వు జరగలేదని ఆగిపోవద్దు, సహాయం దొరకలేదని ఆగిపోవద్దు. వెయిట్, గాడ్ విల్ హెల్ప్. దేవుడు నీకు తప్పకుండా 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 ఏం చేస్తాడు చెప్పండి, సహాయం చేస్తాడు. ఆమెన్ చెప్దామా. ఆమె దానికి రీజన్ ఒకటే, ఏంటంటే నీవు దేవుడికి నిజంగా మొరపెడితే దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. రెండవది, ఇందాక చదువుకున్నటువంటి 77వ కీర్తనలకు మళ్ళీ మనం వస్తే, 77వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందకనొల్లై ఉన్నది. వినండి, అక్కడ రాయబడి ఉంది. రెండో అనుభవం ఈయన దగ్గర. మొదటిది ఏం చెప్పండి, మొదటిది ఏంటి? ప్రార్థన, అనగా ఆయనకు మొరపెట్టడం. రెండోది అక్కడే రాయబడి ఉంది, వెదకటం. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి మనం? ఏం వెతకాలి? ఏమండి, ఆ మధ్యకాలంలో బ్యాంకులో ఉద్యోగస్తులు, వినండి, బ్యాంకులో ఉద్యోగస్తులే, మీరు కూడా చదివే ఉంటారు. వాళ్ళంట ఎక్కడో నిధి ఉంది అనే వార్త విన్నారంట. దాని కొరకు వీళ్ళు ఏం చేశారంటే సెలవు పెట్టుకొని మరి వెతకడానికి వెళ్ళారు. మనం ఏమనుకుంటాం, రోజు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఈ క్యాషియర్ జాబ్ ఎంత మంచిదో, ఏమండి బ్యాంక్ ఉద్యోగం ఎంత మంచిదో, ఎప్పుడు వాళ్ళ చేతులు ఏం కనబడుతుంది, డబ్బులు కట్టలే కనబడతా ఉంటాయి, ఎంత మంచిదో అనుకుంటాం మనం చూసినప్పుడు. నేను ఒకసారి మంచి ఎండవేళ, బాగా ఎండాకాలం ఎండవేళ ఒక బ్యాంక్ వెళ్ళాల్సి వెళ్తే ఫుల్ లోపలికి అడుగు పెట్టండి, చాలా చల్లగా ఉంది. కానీ కౌంటర్లో కూర్చున్నామంటుంది, ఏంటో ఈ గవర్నమెంట్ ఏంటో అసలు టైమింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయి, మాకు పొద్దున పెట్టి పంపించేస్తే ఎంత బాగుంటుందని పక్కన ఉన్న వాళ్ళతో చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేను అనుకున్నాను, ఇంత చల్లగా ఉంది, చక్కగా క్యాషియర్ పోస్ట్లో ఉన్నారు, చక్కగా ఉన్నారు, వీళ్ళు ఎంత సనుక్కుంటున్నారో అనుకున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తాం, మనమైతే బ్యాంక్ ఉద్యోగం అంటే అలాగ ఆలోచన చేస్తాం, వాళ్ళకున్నాయి కష్టాలు వాళ్ళకున్నాయి. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళు వెళ్ళారు దేనికోసం అంటే నిధిని వెతకడానికి. వెళ్ళిన వాళ్ళు రాలేదు, ఏమైపోయారా అని చెప్పేసి మరి ఫ్యామిలీ ఆందోళన పడి పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, పోలీసులు వాళ్ళు వెతకడానికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు వెళ్ళింది ఒక అడవి ప్రాంతం. ఆ అడవిలో వీళ్ళు తీసుకెళ్ళినటువంటి నీరు ఆహారం అయిపోయి అక్కడే చచ్చిపోయారు. అక్కడే చనిపోయిన తర్వాత వాళ్ళు ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఎండ అక్కడ అడవిలో వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు, దొరికారు, కానీ ప్రాణాలు లేవు. అయితే నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళింది లేని ఒక నిధి, పోనీ ఉన్న నిధో కానీ పొందుకోగలిగారంటే పొందుకోలేదు, కానీ అమూల్యమైనటువంటి వారి ప్రాణాన్ని కోల్పోయారు. ఇది లోకంలో వెతుకులాట, దేవుని వాక్యం సెలవిస్తున్న వెతుకులాట. ఇది లోక సంబంధమైన వెతుకులాట కాదు. ఇదే వెతుకులాట అంటే చూడండి, ఆయన అంటాడు, నా ఆపత్కాలమందు నేను ప్రభువుని. ఎవరిని వెతికాడినా చెప్పండి, ఎవరిని వెతికాడినా? మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరిని వెతకాలి? ఈ సంవత్సరం నా ప్రశ్న కాదు, దేవుడు మన ముందుకు ఉంచిన ప్రశ్న, ఈ సంవత్సరం ప్రభువును నువ్వు ఎంత వెతికావు? సరే,
వెతుకులాటలో ఒక పక్క ప్రభు, ఓ పక్క లోకం, దేన్ని ఎక్కువ నింపేశావు? దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చావు అని ఆ ప్రశ్నకు సమాధానం నీకు బాగా తెలుసు, నీకే బాగా తెలుసు. నీ మనస్సాక్షి నీ మీద ఏం చేస్తుంది చెప్పండి? నేరారోపణ చేస్తుంది. కానీ ఒక మాట, ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడు? అయినప్పటికీ ఒక శుభవార్త. ఒకవేళ నష్టపోయినా ఇప్పటికీ కూడా దేవుడు నీ ముందుంచిన గొప్ప శుభవార్త ఏంటంటే, నువ్వు దేవుని వెతకడం ప్రారంభించు. దేవుడు ఈ సంవత్సరంలో ఏదైతే నువ్వు సాధించలేకపోయావో దాని నూతనమైనటువంటి కార్యాలతో నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. కారణం ఏంటి అంటే చూడండి, అక్కడే కీర్తనకాడు ఎందుకు కారణం ఏంటి అంటే, కీర్తనలోనే 9వ కీర్తన ఇందాక చదువుకున్నటువంటి భాగంలోకి మళ్ళీ వెళ్తే మనం 10వ వచనం చదువుకుందాం. ఎందుకు ఆయన్ని వెతకాలి అంటే దేవుని వాక్యమే సమాధానం ఇస్తున్నాడు. ఏంటంటే చూడండి 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామము నెరిగిన వారు నిన్ను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేటి రాజకీయాల గురించి ఆలోచన చేస్తే, ఈ సంవత్సరం ఈ పార్టీలో ఉన్నవారు వచ్చే సంవత్సరం వాళ్ళు గెలిచిందా లేదా అన్నదాన్ని బట్టి, ఉన్నారా లేరా అన్నదాన్ని బట్టి ఆలోచన చేస్తే వెంటనే జంప్ అయిపోతూ ఉంటారు. దానికి ముందు వాగ్దానాలు లీడింగ్లో ఉన్నప్పుడు ఏం చెప్తారంటే, అన్నను అస్సలు విడిచిపెట్టమండి అంటారు. కానీ వాస్తవానికి వాళ్ళే 2 రాళ్ళు వేసి బయటకు వచ్చేస్తారు. ఇది లోకంలో జరిగేది. ఏమండి, పెళ్లిలో ఎన్నో మంచి వాగ్దానాలు చేసుకొని పెళ్ళైన నెలలోనే, పెళ్ళైన సంవత్సరంలోనే ఏమండి ఏం చేస్తున్నారు చెప్పండి? విడిచిపెట్టేస్తారు. ఇది లోకంలో ఉన్నటువంటి వాగ్దానాలు లేదా తీర్మానాల యొక్క పరిస్థితి. కానీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఒకవేళ నిన్ను అందరు విడిచారని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నీతోనే చెప్తున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఒక పాట పాడతాం కదా మనం ఇప్పుడు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవవు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, అక్కడ అది మెయిన్ మూలం ఏంటంటే, నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. నువ్వు ఆయన్ని ఆశ్రయించినటువంటి ఆ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉందో నువ్వు కలిగి ఉంటే నేను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. రండి, కిందే ఉంటది, కావున నీ నామం ఎరిగిన వారు నిన్నమ్ము. నూతన నిబంధనలో ఒక మాట ఉంది కదా, చూడనక్కలేదు. ఏమనంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఎవరికి సాధ్యం? ఇది నాకేనా? అమ్మగారు లాగా ప్రార్థన చేయలేము మనం అంతా ఏమనుకుంటా అంటే, అమ్మగారికి ఎంత మంచి ప్రార్థన, అమ్మగారు లాగా ప్రార్థన చేయాలి. అమ్మగారికి ఎన్నో దేవుడు అద్భుతాలు చేశాడు. రీజన్ ఏంటంటే, అమ్మగారు నమ్మారు, అమ్మగారు ప్రార్థించారు. మరి ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క ఆశీర్వాదం అమ్మగారికే పరిమితమా? ఏమండి, అమ్మగారికే పరిమితమా? నాకే పరిమితమా? ఏ ఒక్కరికో పరిమితమా? కాదు. ఇది ఎవరికి పరిమితం అంటే, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన విడవక నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయనను నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నీ జీవితంలో గొప్ప సాధ్యం కాని ప్రతి కార్యాలను సాధ్యపరుస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన్ని వెతికినప్పుడు. 34వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుంటే, 34వ కీర్తన, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవని. ఇంతకీ ఏ మేలు అండి? చెప్పాలి, ఏ మేలు?
ఏ మేలైనప్పటికీ కూడా కొదువై ఉండదు. దేవుని స్తోత్రం చెప్దామా? సింహ పిల్లలు ఆకలి, అక్కడ రాయబడిన మాట మీరు గమనిస్తే, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, కొంటాయేమో కాదు. వాటికి కూడా ఆకలి ఉంటుంది, ఆ వాటికి కూడా ఆహారం దొరకని పరిస్థితులు ఉంటాయి. సింహాలు ఎంత రాజైనప్పటికీ అడవికి, కానీ దానికి కూడా ఆహారాలు ఏమి ఉండొచ్చునేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, నీకైతే 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 ఆయన ఆశ్రయించే వారికైతే ఏ మేలు కొదువై ఉండదు. అందుకరండి ఆయన వెతకడానికి గల కారణం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే 22వ కీర్తన 26వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు వాగ్దానం ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ హృదయం తెప్పరిల్లి అంటే ఏంటో తెలుసా? సేద తీర్చబడి మంచి ఎండలో వస్తాం, వెంటనే ఎవరైనా మన చేతిలో డ్రింకో లేకపోతే కూల్ వాటరో పెడితే హృదయం ఏమవుతుందో తెలుసా? అక్కడ దాహం తీరడమే మాత్రమే కాదు, మనకెంతో నెమ్మదిగా ఉంటుంది. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు తృప్తినిస్తాడు, నీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడట. దేవుని స్తోత్రం చెబుదామా? ఎప్పుడో తెలుసా? ఆయన్ని నువ్వు వెతుకు. అక్కడే రాయబడింది, యెహోవాను వెతుకువారు. ఎవరిని వెతుకువారు చెప్పండి? యెహోవాను వెతుకువారు. ప్రపంచంలో గొప్ప గొప్ప ధనవంతుల లిస్టును మనం చూసినప్పుడు, అసలు ఆ లిస్టులో ఈ మధ్యకాలంలో ఒక ఆయన పేరు బాగా వినబడుతుంది, అదాని. ఒక్కసారి ఆయన మీదకి ఏదో వచ్చింది అనగానే షేర్ మార్కెట్ అమాంతంగా పడిపోయింది. వెంటనే గవర్నమెంట్ పూనుకొని మొత్తం కూలిపోద్దేమన్నట్టుగా పరిస్థితులు. వెంటనే స్టేట్మెంట్ ఏంటంటే, ఆయనకేం సంబంధం లేదన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇస్తే తప్ప నిలబడలేదు. ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అమెరికా గవర్నమెంట్ వారు అని అంటే, వెంటనే ఆ రోజుకి కొన్ని 100 కోట్లు అలా పడిపోయాయి షేర్లు. ఒకవేళ ఆయన నిజంగానే అరెస్ట్ చేస్తున్నారని కానీ గవర్నమెంట్ కానీ ప్రకటన చేస్తే ₹1 కూడా మిగలకుండా మొత్తం పడిపోయేది. ఇది లోకంలో ఉన్నటువంటి ధనం ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు. కానీ దేవుని వాక్యం చెప్తున్నమాట, ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వారు తృప్తిగా ఉంటారు, వారి హృదయాలను దేవుడు ఏం చేస్తాడంటే తెప్పరిలా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? 2024 నీ హృదయంలో నెమ్మది లేకుండా బతికేవేమో, ఒకవేళ తృప్తి లేని జీవితం గడిపేమేమో. చాలామంది భోజనం చేయొచ్చు, కావలసినంత ఉండొచ్చు, మంచి ఇంట్లోనే ఉండొచ్చు, కానీ చాలామందికి కొదువైంది ఏంటో తెలుసా? తృప్తి లేని జీవితం. ఏదో బ్రతుకుతున్నారులే, ఏదో తింటున్నారులే, బ్రతకడానికి తినాలి కాబట్టి, ఏదో వెళ్తున్నాంలే, ఏదో చేస్తున్నాంలే, ఏదో గడిచిపోతుందిలే, సంవత్సరాలు అలా వెళ్ళిపోతున్నాయిలే అని అనుకుంటున్నారు తప్ప వారి హృదయాల్లో ఏమీ లేదంటే తృప్తి లేదు. కానీ ఈరోజు కూడా దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన్ను నువ్వు వెతికితే ఆయన నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? తృప్తి. నీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభువుని వెతికే అనుభవాల్లోకి మనం రావాలి. అందుకే కీర్తనలోనే మరొక మాట ఉంది, 40వ కీర్తన 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, 40వ కీర్తన 16వ వచనం చదువు. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని ఎప్పుడు చెప్పుకుంటారంట? నిత్యము చెప్పుకుందరుగాక. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. దేవుని వెతికే వారికి ఉన్న సంతోషం తాత్కాలికమైంది కాదు. మీ పక్కన ఉన్న చెప్పండి, మీకు తాత్కాలికమైన సంతోషం కావాలా, శాశ్వతమైన సంతోషం కావాలా? ఏ సంతోషం కావాలి? తాత్కాలికమైన సంతోషం మనం ఇప్పుడు వెళ్ళంగానే, ఉదాహరణకి నేను ఇప్పుడు హోమియో వాడుతున్నా, మోకాలు నొప్పి వచ్చిన దగ్గర నుండి హోమియో వాడుతున్నా.
మరి అదేంటో కానీ నాకు టెస్ట్ అనమాట, నువ్వు మెట్లు ఎక్కగలవా లేదా అన్నట్టు. ఈ సమయంలో నీ పెయిన్ బాగా స్టార్ట్ అయింది నాకు. హోమియోకి వెళ్ళా. హోమియోకి వెళ్తే ఆ చిన్న చిన్న బాల్స్ లాగా ఇస్తారు. అది 3 గంటలకు ఒకసారి వేసుకోవాలని చెప్తారు. అతి కష్టమైంది ఏంటో తెలుసా? గుర్తు పెట్టుకొని అది వేసుకోవడమే. ప్రతిరోజు మర్చిపోవడమే, నేను ప్రతి టైం మర్చిపోవడమే. ఒకరోజు అలారం పెట్టుకున్నాను, రిమైండర్స్ పెట్టుకుంటే రిమైండర్ని బట్టి ఫాలో అయ్యి ప్రతి 3 గంటలకు ఒకసారి వేసుకున్నాను. నెక్స్ట్ డే రిమైండర్ పెట్టుకోలేదు. ప్రతిరోజు అబ్నార్మలే. ఎంత అబ్నార్మల్ అంటే ఒకసారి 2 గంటలకు వేసుకున్నాను, ఒకసారి 4 గంటలకు వేసుకున్నాను. ఇంకొకొద్దిగా ముందుకెళ్ళేసరికి అసలు ఓ రోజు మర్చిపోయాను, ఇంకొక రోజు అసలు పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు వేసుకోవట్లేదు. అయితే విషయం ఏంటంటే, నొప్పి తగ్గిందా అంటే నొప్పి అలాగే ఉంది. అదే మనం ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళామనుకో, వెంటనే మోకాలకు ఒక ఇంజక్షన్ చేస్తారు. ఏమండి, ఆ నొప్పి అప్పటికి ఫుల్గా తగ్గిపోద్ది. లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడల్లా తగ్గిపోద్ది. మనం వెంటనే ఏమంటామంటే డాక్టర్ చాలా మంచోడు, ఎందుకంటే వెంటనే నొప్పి తగ్గిపోయింది. ఈ హోమియో ఉందనుకోండి, ఇది 6 నెలలు వేసుకున్నా తగ్గదు, 3 నెలలు వేసుకున్నా తగ్గదు అనే ఒక అపోహ. ఎందుకంటే మనమే సరిగ్గా వేసుకోము. కానీ అపోహ ఏంటంటే అది వెంటనే తగ్గదు. కాబట్టి చాలామంది హోమియో వేసుకునే వాళ్ళు తగ్గేది ఎవరికంటే కంటిన్యూగా కరెక్ట్గా వాడే వాళ్ళకి. కరెక్ట్గా వాడకపోతే, కరెక్ట్గా కంటిన్యూ చేయకపోతే వాళ్ళకి తగ్గదు. ఇది స్లోగా పనిచేస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, స్లోగా పనిచేసేది మనకి ఇష్టమా, వెంటనే పనిచేసేది మనకి ఇష్టమా? మనకు వెంటనే జరిగిపోవాలి. ఏది పట్టుకున్నా వెంటనే జరిగిపోవాలి. ఏదైనా సరే వెంటనే. కానీ వెంటనే జరిగేది ఎలా ఉంటుందంటే, మీకు తెలుసో తెలీదో, ఒక యాంటీబయాటిక్ వాడిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ దాన్ని వాడినా పనిచేయదు. దానికి రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యూరిన్ కల్చర్ అని, ఆ కల్చర్ అని, ఈ కల్చర్, ఈయనకి ఏ ట్యాబ్లెట్ పడుతుంది అనేది కూడా టెస్ట్లో చూస్తారు. ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. మనం దోమల గురించి ఆలోచన చేస్తే, ఒకప్పుడు దోమలకి ఏం పెట్టేవాళ్ళు? చక్రాలు పెట్టేవారు. తర్వాత ఏదేదో వచ్చాయి, లిక్విడ్స్ వచ్చాయి, వచ్చాయి. ఇప్పుడు ఏ వచ్చినా తగ్గట్లేదు. రీజన్ ఏంటంటే వాడికి కూడా రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది. ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, ఎందుకు ఈ మాట అంటే ఇవన్నీ టెంపరీయే. కానీ దేవుడిచ్చేది ఒక్కటి మాత్రమే శాశ్వతమైంది. ఆయన ఇచ్చేది మాత్రమే నిరంతరం నిలిచి ఉండేది. అది మాత్రమే యుగాలు ఉండేది. అలాంటిది దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నిన్ను వెదుక్కువారు నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని ఇప్పుడు దాకా చెప్పుకుంటారు. అదే నిత్యము ఏం చేస్తారంట? చెప్పుకుంటారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ యేసు ప్రభు వారు, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, యేసు ప్రభు వారు కేవలం నిన్ను స్వస్థపరచడానికో, లేకపోతే నిన్ను ఆర్థికంగా దీవించడానికో, లేకపోతే తాత్కాలికమైన వాటిని ఇవ్వడానికో అయితే ప్రభు రావాల్సిన అవసరం లేదు. ఆయన ఆకాశం నుండే మన్నాను కురిపించగలిగినప్పుడు, 40 సంవత్సరాలు ఆయన పోషించగలిగినప్పుడు, నిన్ను పోషించడం ఎంత గొప్ప విషయం, ఎంత చిన్న విషయం ఆయనకి. నీకు ఏదైనా ఇవ్వాలంటే ఆయన ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన ప్రారంభం నుండి చెప్పింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, రక్షణకు సమయం అని చెప్పేసి రక్షణకు ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత విలువ పెట్టైనా కొనలేనిది ఏదైనా ఉందంటే రక్షణ. అది సులువుగా, ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అది ఎలాంటిదో తెలుసా? ఇక్కడ మనం ఆరాధన చేస్తాం, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఆరాధన చేద్దాం, అందరం కలిసి నిలబడి అని అంటాం. ఇక్కడ మనం పాటలు పాడుతాం, ఇక్కడ మనం స్తుతిస్తాం, ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం. వాస్తవానికి ఇవన్నీ ఏంటనుకున్నారు? జస్ట్ ఒక ట్రయల్స్ మాత్రమే.
ఎందుకు ట్రయల్స్ అంటే ఇది ఇక్కడ తాత్కాలికంగా మనం చేస్తున్నటువంటి ట్రయల్స్ మాత్రమే. రేపు పరలోకంలో మన పనేంటి? దీనికంటే కూడా ఆర్భాటంగా, దీనికంటే సంతోషంగా, దీనికంటే ఉత్సాహంగా మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రభువుని ఆరాధించబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అలా ఆరాధించే స్థలంలో నీవు ఉండాలంటే నీకేం ఉండాలంటే రక్షణ ఉండాలి. ఆరాధించే స్థలంలో నిన్ను ఉంచడానికే దేవుడు, మనం పాపులుగా ఉన్నాం గనక, పాపం వల్ల వచ్చిన జీతం మరణం గనక సిలువలో తనను తాను అప్పగించుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్పినట్టుగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మళ్ళీ మరణాన్ని జయించాడు, తిరిగి పునరుద్ధరణ లేచాడు. ఆయన నమ్మిన వారిని, విశ్వసించిన వారందరికీ రక్షణ అనుగ్రహించాడు. మళ్ళీ మనం వెంట పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఒక రోజు రాబోతున్నాడు. ట్రంప్ గెలిచాడంటే ఆయన ఒకే ఒక రీజన్, ఇది ప్రభు చిత్తం. నేను ఎవరింటికో వెళ్ళాం, అక్కడ సంభాషణలో ట్రంప్ వచ్చాక ఇండియా వాళ్ళకి కష్టాలు పెరిగాయి. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని కట్ చేసి అమెరికా వాదాన్ని తీసుకొచ్చాడు. అమెరికా వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు, అమెరికా వాళ్ళకి మాత్రమే పౌరసత్వాలు, అమెరికా వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ అంటున్నారని. కానీ వాస్తవం చెప్పంటారా, క్రైస్తవుడిగా ఆలోచించాల్సింది ఏంటంటే ట్రంప్ వచ్చాక చాలా విషయాలు మార్చాడు. అక్కడ హోమోసెక్సువాలిటీ, ఒకే పురుషుడితో స్త్రీతో చేసేటటువంటి సంయోగాల్ని, అది అక్కడ చట్టం ఉంది, అది చట్టపరంగా చేసుకోవచ్చు అన్నట్టుగా, అలాంటి వాటిని ఆయన ఏం చేశాడంటే రద్దు చేశాడు. ఇప్పుడు ఇంకొక విధానం ఏంటంటే అక్కడ ఒక గంటను వెనక్కి తిప్పుతారు. అమెరికాలో సమయం సరిపోవట్లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే టైంని దేశమంతా కూడా ఒక గంటకు వెనక్కి వెళ్తారు. మీకు తెలుసో తెలీదో, ఆ గంట వెనక్కి వెళ్తా ఉంటారు. టైం అవుట్ అని ఏదో పేరు ఉంది దానికి ఎందుకు అంటే రోజు సరిపోవట్లేదని. అది కూడా అక్కడ ఒక చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నాడు. అంటే ఇది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అతను ఇజ్రాయెల్ దేశానికి ఫుల్ సపోర్ట్. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ క్రిస్మస్ హడావుళ్ళు, డ్యాన్సులు, పాటలు, కొరియలు, ఇవన్నీ సందడి అనేది ఇవన్నీ మంచిదే, కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వీటన్నిటి వెనుక ముఖ్య ఉద్దేశం రక్షణ. అది లేకుండా ఇవన్నీ చేసుకున్న ప్రయోజనము లేదు. అందుకే ముందు రక్షణ కొరకు సిద్ధపడండి. ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. నిజమైన సందడి, నిజమైనటువంటి సెలబ్రేషన్ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. 2 విషయాలు చెప్పాను. మొదటిది ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఖచ్చితంగా వినే దేవుడు ఆయన. రెండవది దేవుని వెతకాలి, ఎందుకంటే ఆయన వెతికేవారు ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆయన ఇచ్చే సంతోషం అది నిత్యమైనది. 3వ మాట చెప్పి ముగిస్తాను. రండి, మళ్ళీ 77వ కీర్తనలోకి మనం వస్తే 3వ వచనం చదువుదాం. దేవుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కనులు మూతపడనీయకు. నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. తొలిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికాను. ఒక్క మాటలో చెప్పాలంటే అందులో ఒకే మాట రిపీట్ అయింది. ఆ మాట ఏంటో తెలుసా? జ్ఞాపకం. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలి. రోజు ఉదయం ప్రారంభం అవుతే మనని నిందించిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోమా? గడిచిన సంవత్సరం అంతా బేరీజు వేసుకుంటే మనకు కష్టాన్ని, నష్టాన్ని తెచ్చిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోలేదా?
ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎక్కువగా దేన్ని జ్ఞాపకం చేసుకున్నావు నీవు? ఎక్కువ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నావు? నీ జ్ఞాపకాల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు? ఎవరు ఎక్కువగా నీ జ్ఞాపకాల్లో ఉంటే నువ్వు ఇలాంటి పరిస్థితులకు వచ్చావు? ఒక్క మాటలో చెప్పనా? భక్తుడు కష్ట సమయంలో, అక్కడ చూడండి, ఆయన కష్టం ఉందో లేదో అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఏమనుందంటే చూడండి, 3వ వచనం, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి ఎలా ఉందంట? నిట్టూర్పు. నిట్టూర్పు అంటే ఏంటంటే, ఎప్పుడు వస్తుంది నిట్టూర్పులు? నిట్టూర్పులు అంటే ఎప్పుడు వస్తాయి? నిస్సహాయకరమైన పరిస్థితుల్లో, ఇక అది జరగలేదని బాధపడుతూ దుఃఖకరమైన సమయంలో ఏమొస్తాయి తెలుసా? నిట్టూర్పులు. కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్న వారి జీవితంలో అక్కడే విడబడలేదు. ఆయన అంటాడు చూడండి, ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడంటే, నీవు నా కనులు మూత పడనీయవు, నేను కలవరు పడచ్చు మాటలేకున్నా. తొలి దినాల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పూర్వకాల సంగతులను ఆయన జ్ఞాపకం, ఒకప్పుడు నేను ఎలా కొనసాగా, ఎలా ప్రార్థించా, ఎలా మొరపెట్టా, ఎలాగ నా జీవితంలో కార్యాలు చేశావు. ఒక్క మాట, నీ ఆత్మీయ స్టేటస్కి ఎదుగుదల గురించి ఆలోచన చేస్తే ఈరోజు నువ్వు ఎదిగావా, వెనక్కి అడుగు వేసావా? ఇప్పుడు దాకా నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటే మునుపుడులాగే ప్రార్థనలో ఉన్నావా? మునుపులాగే దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? మునుపులాగే దేవుని సేవకులతో ఉన్నావా? మునుపులాగే దేవుని పరిచర్లో ఉన్నావా? మునుపులాగే నీ బాధ్యతలను జరిగిస్తున్నావా? కానీ ఈ భక్తుడు అంటాడు, తొలి దినాలని జ్ఞాపకం చేసుకున్నాను, దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాను, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏంటో 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. రండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే 7వ కీర్తన 18వ వచనం, త్వరగా 7వ కీర్తన 18వ వచనం. సారీ, 8వ కీర్తన చూడండి, 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగదిచ్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఏం చేశాడంటే ఒక దుర్గమును, గడిగ దేవుని స్తోత్రం చెప్దామా, పోరాడి 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 అలసిపోయి ఇక నా వల్ల కాలేదని కూర్చుండిపోయావో నాకు తెలియదు, కానీ ఒక్క మాటలో చెప్తున్నాడు, నీ స్తుతుల మూలంగానే అని ఏం చేయగలడో తెలుసా? ఏకంగా దుర్గానే స్థాపించగలడంట. దేవుని స్తోత్రం చెబుదామా? ఎందుకంటే అక్కడ ఉపయోగించుకున్న వ్యక్తులు ఎవరంటే బాలురు యొక్కయు చంటి పిల్లలు. అంటే వాళ్ళకి నిజంగా, మొన్న అమ్మగారు చెప్పుకుంటున్నారు, చాలాసార్లు చెప్తున్నారు ఆ అమ్మగారు, ఏ విషయం అంటే క్యారల్స్ లాగా వచ్చాం కదా కొంతమంది ఇళ్ళకి, ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మగారితో పాటు వెళ్ళిన టీం ఎవరు అనుకున్నారు? పెద్దవాళ్ళందరూ ఏమో పైన ఉన్నాం, అమ్మగారితో వెళ్ళిన టీం ఎవరు అనుకున్నారు? అంత చిన్నపిల్లలే. ఒక్కొక్కడు పాడుతున్నాడు, ఒక్కొక్కడు చప్పట్లు కొడుతున్నాడు, ఒక్కొక్కడు కంజీరు వాయిస్తున్నాడు. చెప్పండి, అసలు వాళ్ళదే సెలబ్రేషన్ అంతా. ఒక మాటలో ఆ ఇంటికి గొప్ప సంతోషాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎవరు అంటే చిన్నపిల్లలు. చిన్నపిల్లలు పాడిన పాటలు లేదా వాళ్ళు చెప్పినటువంటి ఆ స్లోగన్స్ ఇవన్నీ ఒకవేళ వాళ్ళైనా మర్చిపోయారేమో, కానీ అమ్మగారు అసలు మర్చిపోవట్లేదు. రాత్రైనా పగలైనా పద్దాక ఆ పిల్లలు చూడు నెక్స్ట్ జనరేషన్ చూడని ఎంతగా ఆనందిస్తున్నారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మేమే ఎంత ఆనందిస్తే దేవుడు ఎంత ఆనందిస్తాడు చెప్పండి. ఆయనంట చిన్నపిల్లల బాలు యొక్క స్తుతుల మూలంగా, అంటే వాళ్ళు స్తుతిస్తేనే దుర్గము స్థాపించగలిగిన వాడంటే, మరి నువ్వు స్తుతిస్తే నీ పక్షంగా ఎన్ని కార్యాలు చేస్తాడు? ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను, ఈ సంవత్సరం నువ్వు స్తుతికి ఇచ్చినటువంటి సమయం ఎంత? దేవుని స్తుతించడానికి నీ నోట్లోంచి స్తుతులు ఎక్కువ వచ్చాయా, సనుగులు ఎక్కువ వచ్చాయా? ఏమండి, స్తుతుల ద్వారా దేవుని కనపరిచావా, సనుగులతోనే గడిపేసావా? నీ లైఫ్లో అభివృద్ధి, ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సనుగుడే. ఇజ్రాయెల్ ప్రజలకి సనుగుడు ఉంది, అందుకే వాళ్ళ లైఫ్లో ఏమి లేదంటే ఏ విధమైనటువంటి ఆశీర్వాదం లేదు.
కానీ అదే వారు ఆశీర్వాదాన్ని కోల్పోతూ దేవుని కోపాగ్ని రగిల్చినటువంటి సమయంలో సేవకుడు అడ్డుపడి ప్రార్థించి ప్రభువా అని అడ్డుపడ్డప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని అదే ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేశాడు తెలుసా? గొప్ప జనాంగంగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ ప్రభువుకి స్తుతించడానికి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు స్తుతించలేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మీకు కలిగిన నష్టాలను జ్ఞాపకం చేసుకున్నారు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కలిగిన నష్టాలు కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులకు నష్టం లేదంటే నష్టం జరిగింది, కానీ అంతగా మించినటువంటి దేవుడు మాకున్నాడని ఆయన శక్తిని ఆధారం చేసుకుని వారు ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం స్తుతులతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరం కొరకు ఏం చేద్దాం చెప్పండి? అడుగు పెడదాం. వెయిట్, గాడ్ విల్ హెల్ప్. అంటే ఏంటో తెలుసా? తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎదురు చూద్దాం, నిరీక్షిద్దాం. ఒకవేళ నీ వల్ల కాంది, ప్రభు వలన సాధ్యమైంది ఏంటో తెలుసా? నీ వల్ల సాధ్యమైంది ఏంటంటే ఆయన స్తుతించు, ఆయన వెతుకు, ఆయన జ్ఞాపకం చేసుకో, ఆయనకు ప్రార్థన చేయి. దేవుడు సాధ్యం కాని వాటిని కూడా, అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా నీ జీవితంలో జరిగిస్తాడు. మరి ఇక్కడ 77వ కీర్తనతో ముగిచ్చేసుకుందాం. ఇందాక చదువుకున్నటువంటి 14వ వచనం చదవండి. ఆశ్చర్య క్రియలను జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకున్నావు. దేవుడు ఖచ్చితంగా ఆయన శక్తిని మనందరి జీవితాల్లో, మనందరి పక్షంగా ఆయన ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. ఆమె చెప్దామా? ఆమె ప్రార్థన చేసుకుందాం. మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక అద్భుతమైన సందేశాన్ని మీ దాసులు దైవజనులు నిలవబెట్టి మాట్లాడారు ప్రభా. ఈ 2024 నాయన కార్య ఆరంభం నుండి అంతం వరకు కాపాడారు సంఘాన్ని, సేవని. సంవత్సరం నుండి అంతంలో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా, నూతన సంవత్సరంలో మేము ప్రవేశింపబడుతూ ఉండగా మేము ఎలా ఉండాలో ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ తీర్మానాలతో వెళ్ళాలో, ఏ బలమును ఆయన ఆశ్రయించి వెళ్ళాలో నాయన, మేము ఏ నోటి మాట ద్వారా వెళ్ళాలో, మేము ఎలా ప్రవేశించాలో, ఎలా నాయన మీ పాదముల దగ్గర మొరపెట్టాలో మాకు నేర్పించ. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మా జీవితాల్లో నాయన స్తుతులతో అయ్యా మేము ప్రవేశించినట్లుగా నీ కృప దయచేయి. నేను ఎదికేవారిగా ప్రవేశించినట్లుగా నీ కృప దయచేయి. నీ బాహుబలం మీద ఆధారపడేవారుగా నీ కృప దయచేయి. నీ ఆశ్చర్య కార్యముల మీద ఆధారపడేవారుగా నీ కృప దయచేయి. నీ శక్తి మాయగా కనుపచ్చే దేవుడు అని ఎరిగి నమ్మికతో నాయన అయ్యా మేము నూతన సంవత్సరం అడుగు పెట్టేవారుగా నీ కృప దయచేయి. అందుకు నాలో మాలో మా అందరిలో ఉన్న ప్రతి బలహీనతను మేము ఎరిగి, ఎవరి మట్టి వారు ఎరిగి వాటిని విడిచిపెట్టి, వాటిని పెళ్ళగించి, వాటిని విసర్జించి, వాటిని లయము చేసి దైవ కృపలు దావీదు చెబుతున్నట్లుగా నాయన తొలిటి దినాలు మనస్సుకు తెచ్చుకొని పూర్వకాల్పు నాయన జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు మనసు పెట్టుకొని అదిగో ఆ పాటలతో, ఆ వాయిద్యములతో, ఆ యొక్క నాయన సంతోషముతో దినమెల్లా ఎలుగెత్తి స్తుతించినట్లుగా, ప్రార్థించినట్లుగా, మొరపెట్టినట్లుగా, నిన్ను ఎతికినట్లుగా, నీ తట్టు కరులెత్తినట్లుగా నీ కృప దావీదు మరలా పొందుకొని నాయన మా ఎదుటికి వచ్చినట్లుగా మేము నాయన అట్టి కృపలో ముందుకు నడిపించి, అటు శక్తిని మా అందరికి దయచండి, అటు ఆత్మను మా అందరికి దయచండి, అటు బలమును మాకు అందరికి దయచండి, అటు జ్ఞానం మా అందరికి దయచండి, అటు వివేకం మా అందరికి దయచండి, అటు తెలివిని మా అందరికి దయచండి. ఏదో ఇంకా ఆలోచించి అక్కడ ఉండక నాయన అపనమ్మకాలు, అవిశ్వాసం, దుఃఖాన్ని ఎల్లబుచ్చక నాయన అపనమ్మకస్తుమై ఉండక, అవిశ్వాసంతో ఉండక, దేవుడు నాకేమి చేశాడన్న ఆలోచనలో ఉండక
నాయనా నాయనా అయ్యా నమ్మిక మాత్రం ఉంచి శక్తివంతమైన కార్యాలు, మాత్కారములు, సూరకారములు, సూచక్రియలు, గొప్ప కార్యములు, భూమికి పునాదేసిన దేవుడువని, సృష్టికర్తవని, సర్వాంతర వ్యామని, సర్వాధికారమని, మా బలము నువ్వన్నే, మేము బలము నాయన, మాము నాయన ఎతికేవారుగా నీ కృప మా అందరి జీవితాలు అనుగ్రహించి సంతోషంతో, ఆనందముతో, సమాధానంతో, ఏక మనసుతో, ఏక హృదయముతో మేమందరూ నాయన ఆనందభరితులమై ఒకరినొకరు ప్రోక్షించుకొని, పురుకొల్పించుకొని, ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో మా కుటుంబాలు, మా సంఘము, మా సావాసం నాయనా నాయన నాయనా నాయన నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.